మార్పు అంటే కేసీఆర్ కుటుంబ పాలనపై సోనియా గాంధీ కుటుంబ పాలన రావడమేనా అని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రస్తుతం తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా మారిందన్నారు. ఏ ఒక్కటి అమలు చేయకుండా అన్ని హామీలను అమలు చేశామని కాంగ్రెస్ హోర్డింగ్స్ ద్వారా ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. మార్పు మొదలైందని ఏం మార్పు మొదలైందని అడుగుతా ఉన్నాను. తెలంగాణలో ఏమి మార్పు మొదలైంది? కల్వకుట్ల కుటుంబ పాలన పోయి మరొక కుటుంబ పాలన వచ్చింది. సోనియా గాంధీ కుటుంబ పాలన వచ్చింది. అది ఒక కుటుంబ పాలన పోయి ఇంకో కుటుంబ పాలన రావడం మార్పా అని అడుగుతా ఉన్నాను. న్యాయంగా 100 రోజుల్లో అమలు చేస్తామన్నటువంటి 6 గ్యారెంటీలు అమలు చేయనటువంటి మరి ఈ యొక్క దద్దమ్మ ప్రభుత్వము, చేతగాని ప్రభుత్వము, మోసం చేసే ప్రభుత్వము, ప్రజలను వెన్నుపోటు పొడిచే ప్రభుత్వము ఈరోజు లోక్సభ ఎన్నికల్లో ప్రజలను ఓటు అడిగేటువంటి నైతిక హక్కు లేదు. అందుకే ఈరోజు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసము, తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసము, తన చేతగానితనాన్ని దాచిపెట్టుకోవడం కోసము ఈరోజు భారతీయ జనతా పార్టీ పైన బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారి సునామీలో తెలంగాణలో కూడా మెజార్టీ సీట్లు భారతీయ జనతా పార్టీ గెలవబోతూ ఉంది. కాబట్టి ఈరోజు ఏదో రకంగా భారతీయ జనతా పార్టీ మీద దాడి చేసి కొన్నైనా గెలవాలి, తన కుర్చీ నిలుపుకోవాలనేటువంటి కుట్రతో ఈరోజు లేని అబద్ధాలు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. రోజు రోజుకు భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పెరుగుతూ ఉంది. స్పష్టంగా అది అన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఎన్నికలకు ముందే టీఆర్ఎస్ పార్టీ కాడి పడేసింది. బీఆర్ఎస్ పార్టీ చేతులెత్తింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తిరిగే పరిస్థితి లేదు. గ్రామాలలో ప్రజలు వేసే ప్రశ్నలకు జవాబు చెప్పే పరిస్థితి లేదు. గ్రామాలలో కరెంటు కోతలు, గ్రామాలలో మంచినీటి ఎద్దటి విపరీతంగా ఈరోజు ఉన్నది. గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలకు గాడిద గుడ్డు మరి ఈరోజు ఇచ్చాడు. నాకు ఈరోజు చూస్తే అర్థమవుతున్నది, కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు కూడా మార్చుకున్నట్టుంది. ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి గారు నెత్తిలో గాడిద గుడ్డు పెట్టుకొని తిరుగుతున్నాడు. అందరూ అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు మార్చుకొని గాడిద గుడ్డు పెట్టుకున్న గుర్తు అనుకుంటున్నారు. కాబట్టి గాంధీ భవన్లో కూడా గాడిద గుడ్డు పెట్టారు. గాంధీ భవన్లో చేయి గుర్తు పెట్టుకోవాలి ఎలక్షన్స్ అప్పుడు, కానీ గాడిద గుడ్డు పెట్టుకున్నారు. గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారు చేయి గుర్తు చూపించాలి, కానీ నెత్తిలో గాడిద గుడ్డు పెట్టుకొని తిరుగుతున్నాడు. అంటే వీళ్ళు చేయి గుర్తు మార్చుకొని గాడిద గుడ్డు పెట్టుకున్నారా అనేది ఈరోజు తెలంగాణ ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తారు.